విశాఖపట్టణం ఇది ఒక వింత పట్టణం. డబ్బున్నోళ్ళకి ఆకలి ఉండదు, ప్రేమ ఉన్నోళ్ళకి ప్రేయస్ ఉండదు. శంకరనా, 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 ఇక్కడున్నావా? నేను హాస్టల్ అంతా వచ్చాను. శంకరనా, నువ్వు అంత నీ వల్లేరా, అంత నీ వల్లే. శంకరన్న నా శృతి వస్తుంది. శంకరన్న నా శృతి గుడ్ మార్నింగ్ చెప్పాను. శంకరన్న మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. శంకరన్న నేను తను కలిసి కాఫీ తాగాం. శంకరన్న శృతి ముందు వస్తుంది, శంకరన్న శృతి వెనకాల వస్తుంది. ఇలా నీ కథలు చెప్పి చెప్పి నా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసావు కదరా. ఫ్లాష్ బ్యాకా? ఏంటి శంకరన్న? నేను ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ లవ్ చేస్తూనే ఉన్నాను, కానీ చెప్పలేకపోయాను. మా నాన్న చాలా స్ట్రిక్ట్. నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు. అమ్మాయిని చూస్తే తప్పు, బార్లో కూర్చుంటే తప్పు. తప్పు 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 మీద తప్పు చాలా చేసాడు. అయినా సరే మా నాన్నని ఎదిరించి ఆ అమ్మాయి మీద నాకున్న ప్రేమను చెప్పాలని చెప్పేశావా? లేట్ అయిపోయింది, పెళ్ళైపోయింది. నా ప్రేమను మనసులోనే చంపేసుకున్నాను. మా నాన్న పెద్ద జమీందారు తెలుసా. మేము 5 అన్నదమ్ములం, కంబైన్డ్ ఫ్యామిలీ, 100 ఎకరాల పొలం, బాగా రిచ్. కానీ నేను స్టిల్ హెడ్ కుక్. ఎందుకు చెప్పు? నేను ప్రేమించిన అమ్మాయి ఈ పక్కనే ఉంటుంది. 3 పిల్లలు, 3తో హాయిగా సంసారం చేసుకుంటుంది. అదే మనం ఒకరోజు ఇల్లు చూసాం, ఆ ఇల్లే అమ్మాయిది. రోజు పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తుంటుంది. దూరంగా చూస్తాను, ఆనందం. స్టిల్ నా ప్రేమను అమ్మాయికి చెప్పలేదు. ఆ అమ్మాయి నన్ను అడగలేదు. ఎందుకు ఏదో ఫ్లాష్ బ్యాక్లు నావి దరిద్రం. నానా ఏంట్రా నీ బాధ? శంకరన్న, శృతి నాకు ఈరోజు టోపీ, ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చింది. అంటే లవ్వే కదా? టోపీ వాచ్. అరే ఆ అమ్మాయి దగ్గర టోపీ పెట్టి నీ టైం బాగాలేదని వాచ్ ఇండైరెక్ట్ గా ఇచ్చింది. శంకరన్న, అరే ఈ గర్ల్స్ ఉన్నారే, గర్ల్స్ ఫుల్లీ లోడెడ్ గన్స్. ఏంటన్నా నువ్వు అనేది? ఏం లేదు, ఏదో సరదాగా అన్నా. ఇదిగో ఇంకా టైం వేస్ట్ చేయకు. నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయికి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు కూడా నాలా తయారైపోతావు. ఆ అమ్మాయి లవ్ చేసింది అనుకో, వెరీ హ్యాపీ, నో అంటే నో ప్రాబ్లం. ఆ అమ్మాయిని లవ్ చేయడం ఆపేసి చదువుని లవ్ చేయడం మొదలెట్టు, సరేనా? నా మందిది. ఇదిగో ఇంకా టైం వేస్ట్ చేయకు. నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయికి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు కూడా నాలా తయారైపోతావు. చెప్పేస్తాను. థ్యాంక్స్ రమ్మా. ఏయ్ ఏంట్రా అలా చూస్తున్నావు? ఏయ్ నేను లవ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, ఆల్ ది బెస్ట్ చెప్పు. అలా బఫూన్లా చేస్తావేంట్రా? బఫూన్ చెప్పు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు. బెస్ట్ ఆఫ్ లక్. హాఫ్ లక్ కాదు, ఫుల్ లక్ కావాలి నాకు. బెస్ట్ ఆఫ్ ఫుల్ లక్. వెళ్ళి పాల్లో పడుకో. దేవుడా, ఇది బుద్ధైన మార్చు లేదా నా రూమైనా మార్చు. ఇప్పుడే పంచర్ కావాలి, దరిద్రబండి.
అరే ఆపరా అమలాపురం బైక్ పంచర్ అయింది, కాలేజీలో డ్రాప్ చేయను. సేమ్ ప్లేస్, సేమ్ బైక్, సేమ్ పంచర్. సారీ అమ్మా, నేను లిఫ్ట్ ఇవ్వను, అలవాటేగా నీకు. నేను చేయలేదురా పంచరు. హాయ్ అజయ్, ఏమైంది? ఏంటి ఇక్కడ? బైక్ పంక్చర్ అయింది. ఓ కమ్, ఐల్ డ్రాప్ యు. కమ్. పర్లేదు, నేను వచ్చేస్తాను. అరే కమ్. థ్యాంక్ యూ. అజయ్, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఇంత వర్షం ఆ చెమటేంటి? ఏసీ వేనా? నో థ్యాంక్స్. అజయ్, ఎందుకు అక్కడే నిలబడ్డావు? కమాన్. లేదు శృతి, నేను రాలేను శృతి. నేను అక్కడికి వస్తే వాట్? చెప్పాలనుకున్నది చెప్పలేదు శృతి. ఏమైంది? నువ్వంటే నాకు చాలా ఇష్టం శృతి. ఓ, నువ్వంటే నాకు ఇష్టమే. అది కాదు శృతి, చెప్పడానికి చాలా కష్టంగా ఉంది, టెన్షన్గా ఉంది. చెబితే నువ్వెక్కడ దూరం అవుతావు అని భయం వేస్తుంది శృతి. ఐ లవ్ యూ శృతి, రియల్లీ ఐ లవ్ యూ. అజయ్, ఆర్ యు జోకింగ్? నేను సీరియస్గానే చెప్తున్నాను శృతి, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. అవును శృతి. శృతి, నన్ను నేను ఇష్టపడేదానికంటే ఎక్కువగా, నిన్ను నువ్వు ఇష్టపడేదానికంటే ఎక్కువగా, నన్ను కని పెంచిన మా అమ్మా నాన్న కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నాను శృతి. నువ్వు అలా చూస్తే నాకు భయం వేస్తుంది. దయచేసి ఇష్టం లేదని మాత్రం చెప్పకు ప్లీజ్ శృతి. అజయ్, గెట్ అప్. ఊరికే న్యూసెన్స్ క్రియేట్ చేయకు, పైకి లే. అది కాదు శృతి, నీ ఏ అబ్బాయి లవ్ గివని నా వెంట పడి తన లైఫ్ స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేశాను. ప్లీజ్, అలా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అజయ్. శృతి. కావాలంటే నీకోసం నా ప్రాణాలు ఇస్తాను శృతి. ప్లీజ్ శృతి, Get up, కాదని అజయ్. శృతి. శృతి, కాలేజీలో చేరినప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం శృతి. ఐ లవ్ యూ శృతి, ఐ లవ్ యూ. రే ఇడియట్, నాకెందుకురా నీ ప్రాణం? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వు నీ ప్రాణం. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవడం తప్ప ఆ మాత్రానికి లవ్వా? ఆఖరికి చూపించావు కదరా నీ మగ బుద్ధి. నేనంటే నీకు కూడా ఇష్టమే కదా శృతి, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు నాకు తెలుసు. హే, నేనెందుకురా నిన్ను లవ్ చేయాలి? నాకు ఓ మనసుంది. నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. శృతి, ప్లీజ్ శృతి, అలా అనకు శృతి. నువ్వంటే నాకు ప్రాణం శృతి. శృతి, ఒకవేళ భగవంతుడే వచ్చి నీకు శృతి కావాలా, ఈ ప్రపంచం కావాలంటే నాకు నువ్వే కావాలంటాను శృతి. ప్లీజ్ శృతి, నీకు దండం పెడతాను శృతి, కాదనకు ప్లీజ్. ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకుంటాను. ఛ! ఏ రోజు నీ మొహం నాకు చూపించుకో. నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యం వేస్తుంది. నీతోనా నేను ఫ్రెండ్షిప్ చేసింది? గెట్ లాస్ట్, గెట్ లాస్ట్.
తప్ప నేను అజయ్ అనే వాడి గురించి చెప్తుండేదాన్ని కదా. వాడు ఆఖరికి వాడి బుద్ధి చూపించాడు. ఈ రోజు ఐ లవ్ యూ చెప్పాడు. వాడు చేసింది తప్పు కదా. కుమార్, నువ్వు నన్ను ఎప్పుడూ అడిగేవాడివి కదా, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు, ఒక్కసారి కూడా నాకు ఐ లవ్ యూ చెప్పవా అని. ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ కుమార్, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు లేకపోతే నేను బతకను, చచ్చిపోతాను.